అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని ముందుగా దేవుడి నామానికి ఆయనకే ఘనత మహిమ చెల్లిస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకుపోయే వాక్యం ఏంటంటే అండి గొప్ప వాక్యం ఏంటంటే దేవుని సన్నిధిలో నివసించుట ఎంతో మేము దేవుడి కృప మనతో ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు కీర్తనల గ్రంథం 66 అధ్యాయం 4వ వచనం. సర్వలోకమును నీకు నమస్కరించి నిన్ను కీర్తించను, నీ నామమును బట్టి నిన్ను కీర్తించను. ఇక్కడ సర్వలోకము కూడా దేవుడికి నమస్కరించి ఆయనకి నమస్కరించి ఆయనకి సాగలపడి ఆయన నామమును బట్టి కీర్తించదము. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తించుదాం, దేవుణ్ణి కీర్తించాలి, దేవుని స్తుతించాలి. దేవుడిపై మనం ఆనుకుంటే గొప్ప కార్యాలు చూస్తామండి. హల్లెలూయా. దేవుడు కీర్తిని మనం ప్రచారించాలి, దేవుని స్తుతించాలి, దేవుడిపై మనం ఆనుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ నీ నామమును బట్టి నేను కీర్తించదను. దేవుడు ఆశ్చర్యకరములు చూడరండి. దేవుడు నామట్టి ఎప్పుడైతే కీర్తిస్తామో దేవుని ఆశ్చర్యకార్యములు మనం చూస్తామండి. హల్లెలూయా. చూడరండి. నరులు ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరులు ఎడల ఆయన జరిగించే కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. గొప్ప కార్యములు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కష్టాల్లో, నీకెన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుడు అపవాది నిన్ను శోధిస్తుంది, అపవాది నిన్ను నిందల పాలు చేస్తుంది. సాతాను ఎన్నో నిన్ను బాధకరమైన విషయాలు నిన్ను చెప్తుంది. ఆయనలోకి వెళ్ళకు, ఆయన ప్రార్థించుకు, ఆయన్ని సేవించుకు, ఆయన పూజించకు, ఆయనతో ఉండకని సాతాను నిన్ను ఎప్పుడూ వెలుబడి చేస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని స్తుతింతే గొప్ప కార్యాలు చూద్దాం రండి అంటున్నాడు దేవుడు. ఆయన భీకరుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ. ఇక్కడ అలాగే ఆయన చెప్తున్నాడు భీకరుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన సముద్రం ఎండిన భూమిగా చేసును, జనులు కాలినడకచే దాటిరి. ఆ సముద్రము ఎండిన భూమిగా ఆయన తలుచుకుంటే భూమిని ఎండిన భూమిగా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. అక్కడ ఆయన యందు మేము సంతోషించితమే. హల్లెలూయా. మనం దేవుని యందు అక్కడ పరలోకంలో సంతోషించాలంటే, దేవుడి యందు సంతోషం కలిగి ఉండాలంటే నువ్వు దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అట్టి కృపాదయా కిరణాలు మాకిచ్చినందుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా నాయన, ఎవరైతే ఈ మాటలు విన్నారో ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి అయ్యా స్తోత్రంతో. ఈరోజు నుంచి తండ్రి ఎవరి జీవితంలో ఆశ్చర్యకార్యములు జరగలేదో వారు నిన్ను కీర్తించే బిడ్డలుగా, వారు నిన్ను ప్రేమించే బిడ్డలుగా నీ ఆశ్చర్యకార్యాలు చూడటానికి అట్టి తరుణం మా అందరిపైన సంతోషం, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.